students, how are you all? ఎలా ఉన్నారు అందరూ? సో టుడే ఈజ్ అవర్ థర్డ్ సెషన్. సో ఇవాళ మన థర్డ్ సెషన్ ఆన్ టాపిక్ ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 1. ఓకే, ఇది మన థర్డ్ సెషన్. ఈ సెషన్ 3 లైక్ పేజ్ నెంబర్ 38. ఓకేనా, 28, 29 సెషన్ 1 and 2. సో 30th పేజ్లో గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. ఓకేనా, ఫిగర్ 2, 3, 4 పేజ్ 29 కాబట్టి ఇక్కడ ఫిగర్ 5 ఇక్కడ చూసారా, ఫిగర్ 5 ఆల్గే అండ్ ఫిగర్ 6 మైక్రో ఆర్థ్రోపోడ్స్. ఇవన్నిటి గురించి నేర్చుకుంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకు వచ్చేసి గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ త్రూ యాక్టివిటీస్ అనమాట. లైక్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడానికి మనకి స్టార్ట్ అవుతుంది ఈ పేజ్లో. ఓకేనా, ఇన్ డీటెయిల్డ్గా మనము ఇప్పుడు ఆల్గే గురించి నేర్చుకుందాం. సో మనకి ఆల్గేలో 6 ఎగ్జాంపుల్స్, 6 ఇమేజెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్, స్పైరులీనా, ఈడోగోనియం, సెరాషియం. ఇవన్నీ 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి ఆల్గేలో. ఓకేనా, అసలు ఆల్గే యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే ఆల్గేకి సంబంధించి ఆల్గేలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్ అంటే ఇవి 6 ఆర్గానిజమ్స్కి కామన్ ఫీచర్స్ ఏంటి అనేది ఒక 2-3 పాయింట్స్లలో మనం చూద్దాం ఇప్పుడు. అసలు ఆల్గేకి యూనిక్ ఫీచర్ ఏంటంటే దే క్యాన్ బి యూనిసెల్యులార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టీసెల్యులార్. అంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ యూనిసెల్యులార్ టు మల్టీసెల్యులార్ ఉన్నాయి. అదే మనకి ప్రీవియస్ సెషన్లో నేను ప్రోటోజోన్స్ గురించి చెప్పాను. దే ఆర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. అంటే ప్రోటోజోవన్స్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దే ఆర్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, ఇవన్నీ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. అదే ఆల్గేకి వస్తే దే ఆర్ యూనిసెల్యులార్ లైక్ డయాటమ్స్. ఇక్కడ డయాటమ్ ఉంది కదా, దే ఆర్ యూనిసెల్యులార్ అంటే ఏంటి, దే ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. బట్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆల్సో లైక్ బ్రౌన్ ఆల్గే. ఇక్కడ మనం బ్రౌన్ ఆల్గే పిక్చర్ మెన్షన్ చేయలేదు, బట్ బ్రౌన్ ఆల్గే అనేది 50 meters వరకు గ్రో అవుతుందంట మనకి సీ బాడీలో. ఏదైతే వాటర్ బాడీ ఉంటుందో అక్కడ బ్రౌన్ ఆల్గే అనేది 50 meters, అంటే ఇట్ ఈస్ అ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. సో బోత్ యూనిసెల్యులార్ ఆర్గానిజం యాజ్ వెల్ యాజ్ అ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ రెండు ఉంటాయన్నమాట ఆల్గేస్లలో. క్లియర్ కదా. అండ్ దే ఆర్ ఆక్వాటిక్ అంటే అవి వాటర్ బాడీస్లో పెరుగుతాయి. ఓకేనా, మోస్ట్లీ మనకి ఎక్కడైతే వాటర్ బాడీ ఉంటుందో అక్కడ ఈ ఆల్గే అనేది గ్రో అవుతుంది. ఇంకొక స్పెషల్ ఫీచర్ అంటే దే ఆర్ ఆటోట్రోపిక్. ఓకేనా, మనము ఒక మైక్రో ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకున్నాం దట్ దే ఆర్ హెటెరోట్రాపిక్ అని. క్యాన్ యూ గెస్ దేని గురించి మనం డిస్కస్ చేసామో సెషన్ 2లో మనం డిస్కస్ చేసాం దే ఆర్ హెటెరోట్రాపిక్ అని. క్లిక్ అయిందా ఏ మైక్రో ఆర్గానిజమో? ఇట్ ఈస్ నన్ అనదర్ దాన్ ఫంగై. అంటే ఫంగై దే ఆర్ హెటెరోట్రాపిక్ అని చదువుకున్నాం. అంటే వాటంతట అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు, దే విల్ ఫీడ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ బ్రెడ్ కానీ లైక్ ఎనీ అదర్ సోర్స్ అని మనం డిస్కస్ చేసాం. అదే ఆల్గేకి వస్తే దే ఆర్ ఆటోట్రోపిక్ అంటే దే క్యాన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద పిగ్మెంట్. ఓకేనా, పిగ్మెంట్ ఉంటుంది అనమాట ఈ ఆల్గేలో. సో ఆ పిగ్మెంట్ తోటి దే గాట్ ఎ పవర్ ఆఫ్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఆల్గే. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే మనకేమవుతుందంటే ఒక రీజన్ తోటి తెలిసిపోతుంది లైక్ ఆల్గే. ఓకే, ఇవి ఫీచర్స్ అనేది మనకు లైక్ తెలిసిపోతుంది. సో అందుకోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, దెన్ కమింగ్ టు ద ఫస్ట్ రో ఆఫ్ ఇమేజ్ ఏంటంటే క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్. ఓకే, క్లామిడోమోనాస్ గురించి ఒక 2 points చూద్దాం. ఓకే, దే ఆర్ ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, డాంప్ సాయిల్, ఈవెన్ ఇన్ స్నో. అంటే ఏంటంటే క్లామిడోమోనాస్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎక్కడైతే వాటర్ అనేది మూమెంట్ లేకుండా స్టాగ్నెంట్గా ఉంటుందో, అంటే అక్కడ ఒక లైక్ ఇప్పుడు ఒకసారి వర్షం పడి ఒక గుంతల వాటర్ ఉండి అవి అట్లనే ఉండి ఎటువంటి మూమెంట్ లేకుండా అట్లనే ఉన్నాయనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆల్గే ఫామ్ అవుతుంది. దాంట్లో మెయిన్గా క్లామిడోమోనాస్ ఉంటుందన్నమాట. డాంప్ సాయిల్లో, ఈవెన్ ఇన్ స్నో, అసలు స్నోలో ఒక ఆల్గే ఉంటుందనేసి మనకు తెలీదు. సో స్నోలో కూడా ఒక ఆల్గే ఉంటుంది, అదేంటంటే క్లామిడోమోనాస్.
సో దాన్ని ఏమంటారంటే స్నో ఆల్గే అని కూడా అంటారు. సో విచ్ ఆఫ్ ద ఆల్గే ఈజ్ నోన్ యాజ్ స్నో ఆల్గే అంటే ఇట్ ఈస్ నన్ అనదర్ దాన్ క్లామిడోమోనాస్. ఓకే కదా. దే హ్యావ్ 2 యాంటీరియర్ ఫ్లాజిల్లెట్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ 2 ఫ్లాజిల్లే ఉన్నాయి. ఫ్లాజిల్లా అంటే ఏంటి? దే ఆర్ ద లోకోమోటరీ ఆర్గనల్స్. అంటే ఈ ఫ్లాజిల్లా చేయబట్టి ఆర్గానిజం అనేది ముందటికి లైక్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి చాలామంది ఏమనుకుంటారంటే ఒక పాయింట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, దానికి ఈజీ మూమెంట్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఈ 2 ఫ్లాజిల్లా చేయబట్టి దీని మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుందంట. అంటే ఫ్రీగా ఒక్క ఫ్లాజిల్లా ఉందంటే ఎటు డైరెక్షన్ మూవ్ అవ్వచ్చు, కానీ ఈ 2 ఫ్లాజిల్లా ఉండడం వల్ల ఈ ఆల్గే మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుందంట. సో ఇది 2 పాయింట్స్ అబౌట్ ద క్లామిడోమోనాస్. ఇట్స్ ఇస్ అన్ స్నో ఆల్గే. ఓకేనా. కమింగ్ టు ద స్పైరోగైరా. ఓకే, ఈ స్పైరోగైరాకి అదర్ నేమ్స్ ఏంటంటే వాటర్ సిల్క్ అండ్ బ్లాంకెట్ వీడ్. ఓకేనా, దీస్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ స్పైరోగైరియా. ఇంకొకటి ఏంటంటే దే హ్యావ్ హెలికల్ ఆర్ స్పైరల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇక్కడ మనకు ఇమేజ్ చూస్తే ఇక్కడ మనకి హెలికల్గా కనిపిస్తుంది, లైక్ ఇట్లా డయాగ్నల్గా. ఇదంతా క్లోరోప్లాస్ట్ అనమాట, బికాస్ ఆల్గే ఆర్ ఆటోట్రోపిక్. ఓకే, సో స్పైరోగైరాలో ఏ పిగ్మెంట్ ఉంది? క్లోరోప్లాస్ట్ అంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ క్లోరోఫిల్ దీనికి గ్రీన్ స్ట్రక్చర్ అనేది వచ్చింది, చూసారా. సో వాట్ మైట్ బి ద పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ద స్పైరోగైరా? ఇట్ ఈస్ ద క్లోరోఫిల్. ఎలా అరేంజ్ అయింది అంటే హెలికల్ ఆర్ స్పైరల్గా అరేంజ్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఈజీగా కనిపిస్తుంది ఇమేజ్లో. క్లియర్ కదా. సో స్పైరోగైరా హ్యాస్ హెలికల్ ఆర్ స్పైరల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఓకేనా. సో డయాటమ్ ఫీచర్ చూద్దాం. ఓకే, డయాటమ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఓషన్స్ సాయిల్ ఆఫ్ ద వరల్డ్. ఓకేనా, దే జనరేట్ 20 to 50% ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ప్లానెట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. డయాటమ్స్ అండ్ డైనోఫ్లాజెల్లెట్స్, దీస్ ఆర్ బోత్ ఆల్గేస్. ఓకేనా, ఆల్గేస్లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డయాటమ్స్ అండ్ డైనోఫ్లాజెల్లెట్స్. యూజువల్గా మనకు ఎకాలజీలో వస్తుంది ఒక పిరమిడ్ షేప్లో వస్తుంది. ఆ పిరమిడ్లో మనకి మేజర్ ఆఫ్ ద గ్రూప్ ఏది అంటే ప్రొడ్యూసర్స్, అంటే ద వన్ దట్ క్యాన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్. ఓకేనా, ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ప్రొడ్యూసర్స్ అంటే మ్యాక్సిమం దోస్ విచ్ క్యాన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ అంటే ప్లాంట్స్ వస్తాయి. ఓకేనా, ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేసి ఆక్సిజన్ని ఎక్స్హేల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాపర్టీ ఆఫ్ ప్లాంట్స్. సో ఆక్సిజన్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ డయాటమ్స్ అనేటివి కూడా ఫైటోప్లాంక్టన్స్ అంటారు. ఓకేనా, దీస్ డయాటమ్స్ ఆర్ ద ఫైటోప్లాంక్టన్స్. అలాంగ్ విత్ డయాటమ్స్ ఇంకొకటి ఏంటంటే డైనోఫ్లాజెల్లెట్స్. గుర్తుపెట్టుకోండి, డయాటమ్స్ అండ్ డైనోఫ్లాజెల్లెట్స్. ఓకే, సో 20 to 50% ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ప్లానెట్ అంటే ఎర్త్ పైన 20 to 50% అంటే మేజర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డయాటమ్స్. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ ఆల్గే. ఓకే, నౌ కమింగ్ టు ద అనదర్ రో ఆఫ్ ఇమేజెస్ లైక్ స్పైరులినా, ఈడోగోనియం అండ్ సెరాషియం. ఇవి కూడా ఆల్గేనే. సో వీటి ఫీచర్స్ గురించి చూద్దాం. సో కమింగ్ టు ద స్పైరులినా. సో స్పైరులినా ఈజ్ యూజ్డ్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్. ఎవరికంటే మన హ్యూమన్ బీయింగ్స్కును యానిమల్స్కే. సో ఇక్కడ సర్ప్రైజింగ్ కదా, లైక్ ఆల్గేని ఇది ఒక మైక్రో ఆర్గానిజం కదా, మనం తినడం ఏంటి లైక్ ఫుడ్ సప్లిమెంట్ కింద అంటే బికాస్ స్పైరులినా అంటే బయోమాస్ అనమాట. బయోమాస్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా. అదంటే ఒక లైక్ బయోమాస్ అంటే ఏదైతే బర్న్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యేదాన్ని బయోమాస్ అంటాం. సో ఈ స్పైరులినా అనేది ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది యూజువల్గా. ఆ ట్యాబ్లెట్స్ అనేది మనము ఫుడ్ సప్లిమెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. అసలు స్పైరులినాలో 60% ఆఫ్ కంటెంట్ ఏంటంటే ఈ ప్రోటీన్సే. సో యూజువల్గా మనకి హ్యూమన్ బీయింగ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దోస్ హూ డూ డైట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసు ప్రోటీన్స్ గురించి. మోస్ట్ ఆఫ్ ద డైట్ నీడ్ టు కంటైన్ ప్రోటీన్స్ అంటారు కదా. సో ఆ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ దేంట్లో ఉందంటే స్పైరులినాలో ఉంది. సో అప్పుడు ఇలా యూస్ చేస్తారనమాట స్పైరులినా యాజ్ అ సప్లిమెంట్గా.
ఓకేనా. సో నాట్ ఓన్లీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మన మైక్రో ఆర్గానిజమ్స్కి. సో అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ స్పైరులినా. ఓకేనా. నెక్స్ట్ కమ్స్ ద ఈడోగోనియం. దే ఆర్ నారో అండ్ సిలిండ్రికల్ ఇన్ షేప్. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, దే ఆర్ వెరీ నారో అంటే సన్నగా ఉన్నాయి, సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి అన్నమాట. దే లివ్ ఇన్ ద pH 7.3 అండ్ 9.6. ఓకేనా. అంటే ఇది ఏం pH? ఆల్కలైన్ pH. సో ఈ ఆల్కలైన్ pHలో ఈడోగోనియం అనేది గ్రో అవుతుంది. ఓకేనా. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఈడోగోనియం. కమింగ్ టు ద సెరేషియం, దే కన్సిస్ట్ ఆఫ్ 2 ఫ్లాజెల్లా అండ్ హార్న్స్. ఓకేనా. దీనికి యూ షేప్డ్ హార్న్స్ ఉంటాయి అన్నమాట సెరేషియంకి. అండ్ దే ఆర్ ద ఫ్రెష్ వాటర్ డయానోఫ్లాజెలెట్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం లైక్ డయాటమ్స్ అండ్ డయానోఫ్లాజెలెట్స్ గురించి. దే ఆర్ ద ఇంపార్టెంట్ ఫైటోప్లాంక్టన్స్. అంటే వాటి వల్ల చాలా లైక్ వాటర్ బాడీస్లో గ్రో అయ్యే ఆర్గానిజమ్స్ లైక్ ఫిష్ కానీ లేకపోతే డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి ఈ డైనోఫ్లాజెలెట్స్ అండ్ డయాటమ్స్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా అయిపోతుంది. దే ఫీడ్ ఆన్ ద డయాటమ్స్ అండ్ డైనోఫ్లాజెలెట్స్ అండ్ దే రిలీజ్ లాట్ ఆఫ్ ఆక్సిజన్ టు ద అట్మాస్ఫియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఆల్గే. క్లియర్ కదా. Now we'll discuss about figure 6, that is micro arthropods. ఓకేనా. మైక్రో ఆర్థ్రోపోడ్స్లో ఎగ్జాంపుల్స్ మనకి 4 ఇచ్చారు. ఓకేనా. సైక్లోప్స్, డఫెనియా, స్కేబిస్ మైట్ అండ్ ఐలాష్ మైట్. ఓకే. నౌ కమింగ్ టు ద సైక్లోప్స్, దే ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ వాటర్ ఫ్లీస్. ఓకే. మనకు తెలియని విషయం ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 pairs ఆఫ్ లెగ్స్. ఇంత చిన్న మైక్రో ఆర్గానిజమ్స్కి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 pairs ఆఫ్ లెగ్స్. ఓకేనా. దెన్ కమింగ్ టు ద డెఫినియా, దెన్ ఇట్ ఈస్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ ఈజ్ ఎంత అంటే 180 బీట్ పర్ మినిట్, అంటే ఇట్స్ వెరీ హై కదా. అండ్ దే ఫీడ్ ఆన్ యూనిసెల్లార్ ఆల్గే అండ్ బ్యాక్టీరియా. అంటే ఒక మైక్రో ఆర్థ్రోపోడ్ ఇంకొక మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే అండ్ బ్యాక్టీరియా పైన ఫీడ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా. కమింగ్ టు ద స్కేబిస్ మైట్, ఇది స్కిన్ ఇన్ఫెక్షన్. యూజువల్గా అదొక చిన్న స్కార్ కానీ ఏదైనా అయితే ఈ మైట్ వెళ్ళిపోయి లోపల ఒక హాలో ఫామ్ చేసుకొని ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా కాజ్ చేస్తుంది మన హ్యూమన్ బీయింగ్స్కి. అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ టు యానిమల్స్ లైక్ డాగ్ అండ్ క్యాట్ టూ. ఓకేనా. దెన్ కమింగ్ టు ద ఐలాష్ మైట్. Okay, in the eyelash mat, the Demox is the genus. Most of the eyelash mite ఇది కనుక ఉంటే దానికి ఒక జీనస్ ఏంటంటే Demodex. Okay, and they are present near the hair follicles of the mammals. యూజువల్గా ఎక్కడైతే హెయిర్ ఫాలికల్ దాని ఎంట్రీ ఉంటుందో దాని ఒక ప్లేస్లో మనకి ఐలాష్ మైట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఐలాష్ మైట్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్. ఇది ఇప్పుడే మనం ఇన్ డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. మన నెక్స్ట్ పారాకి వస్తే ఏంటంటే చూస్తే కింద మనకి హెడ్డింగ్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు పేజ్ 30లో మనకు కనిపిస్తుంటుంది గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని. దాని కింద ఏమి ఇచ్చారు, లెట్ హస్ స్టడీ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ బిలాంగ్ టు గ్రూప్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, ఆల్గే అండ్ సర్టెన్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ యాక్టివిటీస్. సో ఇప్పుడు మనం ఫిగర్స్లో చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడా మనం ఒక స్మాల్ యాక్టివిటీస్ చేసి మనం చూద్దాము. లైక్ మైక్రోస్కోప్ యూజ్ చేసి మనము ఇవి అసలు మైక్రో ఆర్గానిజమ్స్ మన చుట్టుపక్కల నిజంగానే ఉన్నాయా లేదా అనేసి కొన్ని యాక్టివిటీస్ చేసి చూద్దాం. ఓకేనా. ఫర్ దిస్ వీ నీడ్ ఏ మైక్రోస్కోప్. ఆబ్వియస్లీ ఎందుకు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన నేకెడ్ ఐకి కనిపించదు కాబట్టి మనకి మైక్రోస్కోప్ ఉంటేనే వాటిని చూడగలుగుతాం. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ that we need a microscope to see those microorganisms and analyze those shapes. Okay kada. So you already know how to use it. ఓకే. మైక్రోస్కోప్ గురించి దాని పార్ట్స్ గురించి మనం ఎక్కడ చదువుకున్నామంటే వీ హ్యావ్ సీన్ ఇన్ ద చాప్టర్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇది ఏ యూనిట్ మనకి, ఇది వచ్చేసి మనకి సెకండ్ యూనిట్లో మనకు మైక్రోస్కోప్ గురించి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా మనం చూసాం.
సో ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆ సెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో మన ఫస్ట్ యాక్టివిటీకి వెళ్దాం. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్. అసలు వాటర్లో ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో మనం చూద్దాం. ఓకే, దాని గురించి మనం ఏం చేయాలంటే కలెక్ట్ సమ్ పాండ్ వాటర్ ఆర్ వాటర్ ఫ్రమ్ ఎనీ ట్యాంక్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఓకేనా? దాని గురించి నేను చిన్న ఇమేజెస్ పెట్టాను. లైక్ మీరు రెడీ అయ్యి లైక్ స్మాల్ పాండ్ ఆర్ లైక్ ఎనీ స్టాగ్నెంట్ వాటర్, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉండి ఇలా పాకురు లైక్ ఆల్గే అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ పాకురు అంటాం మనం. ఆ పాకురు ఇలా గ్రీన్ ఫామ్ స్ట్రక్చర్స్ కనుక మీకు కనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ వాటర్ని కలెక్ట్ చేయండి విత్ ఆల్ లైక్ రెమెడీస్ తీసుకొని లైక్ అది కొన్ని వాటర్ కలెక్ట్ చేసుకొని రండి అండర్ సూపర్విజన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్. ఓకేనా? లేదా మనకి వాటర్ ట్యాంకులలో చాలా రోజులు అయిందనుకోండి, ఒక కార్నర్స్లలో పాకురు ఫామ్ అవుతుంది వాటర్ ట్యాంక్స్లలో. ఇంటి పైన మనకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, లేదు అంటే కింద కూడా కొంతమందికి సంపులు అంటారు, కింద వాటర్ స్టోరేజ్ చేస్తారు. లేకపోతే అక్కడికైనా వెళ్ళి మనకి కొంచెం గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఆ వాటర్తో సహా కొంచెం ఆ గ్రీన్ స్ట్రక్చర్స్ కనుక తీసుకొని మనం యాక్టివిటీకి యూజ్ చేయొచ్చు. సో ఇవి రెండు సోర్సెస్ అనమాట, మనకి పాండ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ట్యాంక్లో ఉండే వాటర్ కానీ, ఇవి రెండు సోర్సెస్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు యాక్టివిటీ చేయాలి. సో ఫస్ట్ కలెక్షన్ అయిపోయింది కదా, దెన్ టేక్ సమ్ ఆఫ్ ద గ్రీనిష్ స్క్రాపింగ్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ట్యాంక్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ట్యాంక్కి చుట్టుపక్కల కార్నర్స్లలో అవి ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందో అక్కడ ఆల్గే ఉంటుందనేసి ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు వరకు నేర్చుకున్నాం కూడా. సో అక్కడ మనం అవి తీసుకొని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో టేక్ 1 or 2 drops ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద శాంపుల్ కలెక్షన్. ఇప్పుడు మనం ఏదైతే పాండ్ వాటర్ తీసుకున్నామో లేకపోతే ట్యాంక్లో ఎక్కడ తీసుకున్న వాటర్ 1 or 2 drops తీసుకొని అది ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఆన్ ఎ స్లైడ్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్కి ఒక స్లైడ్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ స్లైడ్ పైన 1 or 2 drops ఈ వాటర్ లైక్ ట్యాంక్ వాటర్ అయినా పాండ్ వాటర్ అయినా వేసి అది మనం మైక్రోస్కోప్ కింద చూడాలి. దెన్ డ్రా ద రఫ్ స్కెచెస్ ఇన్ యువర్ నోట్బుక్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఇప్పుడు మనం మైక్రోస్కోప్ కింద చూస్తాం ఆ వాటర్ డ్రాప్లెట్లో. సో ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తున్నాను. ఇది మైక్రోస్కోప్. ఓకేనా? ఇవి లెన్సెస్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్లైడ్ పెట్టే పొజిషన్ ఉంటుంది, ఇక్కడ మనం స్లైడ్ పెడతాం. మనము చూస్తూ ఉంటే ఈ లెన్స్లోకి వెళ్ళి ఐపీస్ నుంచి చూస్తూ ఉంటే ఈ లెన్స్ నుండి ఈ వాటర్లో లైక్ డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ తోటి ఉన్నాయి మైక్రో ఆర్గానిజమ్స్. ఇవే కాకపోవచ్చు లైక్ ఇంకా వేరే ఏవైనా కానీ లైక్ షేప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మీకు కనిపిస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలని అవి మనము ఒక బుక్లో డ్రా చేయాలి. ఓకే, అండ్ కంపేర్ ఇట్ విత్ ద ఫిగర్స్ గివెన్ అబోవ్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ ఐడెంటిఫికేషన్. సో ఇప్పుడు వరకు మనం ఫిగర్ 2, 3, 4, 5, 6లో మనం డిఫరెంట్ ఇమేజెస్ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చూసాం కదా, వాటితోటి మీరు కంపేర్ చేయండి. లైక్ ఈ మనం చూసిన మైక్రోస్కోప్ ద్వారా చూసిన మైక్రో ఆర్గానిజమ్స్ డ్రా చేసాం కదా, అవి సేమ్ మ్యాచ్ అవుతున్నాయా, లేకపోతే వీటిలో లేనిది ఇంకేమైనా షేప్ కనుక్కున్నారా? ఓకేనా? అది మీరు చూసి you may hold a discussion about their shape, size and other characteristics with your friends. అంటే అప్పుడే రివీల్ చేయకుండా మీరు ఫ్రెండ్స్కి డిస్కస్ చేయకుండా డైరెక్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఆల్సో. ఓకేనా? అప్పుడే డిస్కస్ చేయకుండా ఫ్రెండ్స్ తోటి డైరెక్ట్ మీరు టీచర్ తోటి కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఇక్కడ కంపేర్ ఇట్ విత్ ద, ఇక్కడ వరకే మనకి పేజ్ 29లో ఇచ్చారు. సో ఫ్రమ్ ఫిగర్స్ అనేది పేజ్ 31లో, ఇక్కడ కంపేర్ ఇట్ విత్ ద అన్న వరకు పేజ్ 30th వరకు ఉన్నది. సో ఫిగర్స్ నుండి పేజ్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఎందుకు ఇక్కడ యాడ్ చేశానంటే ఒక యాక్టివిటీ అనేది కంప్లీట్గా మీరు ఇక్కడే నేర్చుకోవాలనేసి నేను 31 స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, పేజ్ 30th అన్నారు కదా, మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు 30thలో అని చూడకండి. సో ఫ్రమ్ ఫిగర్స్ ఈ లైన్ నుంచి మనకి పేజ్ 31లో ఉంటుంది. సో టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ నేను ఇక్కడ అది ప్లేస్ చేశాను, కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి. క్లియర్ కదా? సో ఫ్రమ్ ఫిగర్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ పేజ్ 31. ఓన్లీ ఫర్ దిస్ యాక్టివిటీ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ డిస్కషన్ నేను అది ఇక్కడ ప్లేస్ చేశాను. క్లియర్ కదా?
So compare it with the figures given above for the observation and identification. యూ మే ఆల్సో హోల్డ్ ద డిస్కషన్. ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చెప్పినామనుకోండి, వాళ్ళే చూసారు, వాళ్ళే మేమే మైక్రోస్కోప్ కింద చూసి ఇవన్నీ పాయింట్స్ రాసామని ముందే టీచర్కి చెప్తారని కావచ్చు. దే ఆస్డ్ యూ టు హోల్డ్ ద డిస్కషన్ ఇఫ్ ఆఫ్ యువర్ విష్, మీ ఇష్టం అది. అండ్ దెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఆల్సో. సో మీ టీచర్ ద్వారా ఐడెంటిఫై చేసిన మైక్రో ఆర్గానిజం డిస్కస్ చేస్తే మేడం కూడా హెల్ప్ చేయొచ్చు, లైక్ వాట్ మైట్ బీ ద ఆర్గానిజం అనేసి. ఓకేనా. క్యాన్ యూ నేమ్ ద ఆర్గానిజమ్స్ విచ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ త్రూ ద మైక్రోస్కోప్. ఓకేనా. ఇన్ కేస్ మీరు డ్రా చేసిన ఇమేజ్ కనుక ఈ ఫిగర్ 2 to 6లో కనుక ఉండి మీరు ఐడెంటిఫై చేసినట్టయితే మాతోటి షేర్ చేసుకుంటే వీ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. And we will try to know more about the microscopic world by doing the following activities. So page 31లో ఫర్దర్గా ఇంకొక యాక్టివిటీ 2, 3 గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో పేజ్ 30లో ఉన్న లైక్ ఫిగర్ 5 and 6 గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే. సో దెన్ సో ఫిగర్ 5లో మనం అబౌట్ 6 మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూసాం. దెన్ ఫిగర్ 6 మైక్రో ఆర్థ్రోపోడ్స్, లైక్ 4 డిఫరెంట్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ గురించి చూసాం. దెన్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే యాక్టివిటీకి ఎలా చేద్దాము, ఏమేమి చూద్దాం దాని గురించి గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో మనం చూసాం. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద యాక్టివిటీ 1. అసలు పాండ్ వాటర్లో నుండి, ట్యాంక్ వాటర్లో నుండి వాటర్ తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసి ఆ ఇమేజెస్ని మనం కంపేర్ చేసామన్నమాట, లైక్ ఫిగర్ 2 to 6. సో ఇదంతా మనకి పేజ్ నెంబర్ 38లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే. మనము నెక్స్ట్ సెషన్లో పేజ్ 31 అండ్ ఫర్దర్గా యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. Bye.